ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్ కావాలి అని అడిగారు కదా, 10 రూపాయలతో 5 నిమిషాల్లో మీ స్కిన్ తెల్లగా మారుతుంది. నేను ఛాలెంజ్ చేస్తానండి, ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఫస్ట్ టైంకే తెల్లగా మారి తీరాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, లేదనుకుంటే ఏ ఫేషియల్ చేసుకోవాలి, ఏ ప్యాక్ వేసుకోవాలి, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి దగ్గరలో వ్యాలంటైన్స్ డే ఉంది కదా, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అక్క సింపుల్గా చెప్పండి, నేను ఇంగ్రీడియంట్స్ వద్దు, మా వల్ల కాదు, మాతోనే అసలు అవ్వట్లేదు, సో సింపుల్గా చెప్పండి, ఇన్స్టెంట్గా అయినా పర్వాలేదు, స్కిన్ మొత్తం తెల్లగా మారాలి ఫస్ట్ టైంకి అంటున్నారు. సో నేను ఒక వండర్ఫుల్ టిప్ అనేది షేర్ చేస్తాను. ఎవరైనా ట్రై చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ట్రై చేసేయండి. 5 నిమిషాల్లో స్కిన్ మొత్తం కూడా తెల్లగా మెరిసిపోతుంది అనమాట. సో దీనికి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీ టైం కూడా ఎక్కువ పట్టదు, ఇంగ్రీడియంట్స్ కూడా అసలు పెద్దగా ఏం లేవన్నమాట. చిన్న రెమెడీయే కానీ చిటికలు అయిపోతుంది, స్కిన్ కూడా చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది. ఓకే, దీన్ని అప్లై చేసి వెంటనే మీకు నచ్చిన ప్లేస్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. జస్ట్ కొద్దిగా లిప్స్టిక్, కొంచెం లైనర్ మీకు ఇష్టం ఉంటే పెట్టుకుంటే సరిపోతుంది. బాయ్స్కి అయితే అది కూడా అవసరం లేదు, జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంత సూపర్గా ఉంటుంది, స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా హైడ్రేటింగ్గా ఉంటుంది. మళ్ళీ మీరు తిరిగి ఇంటికి వచ్చిన మీ ఫేస్లో కొంచెం కూడా డల్నెస్ ఉండదు అనమాట. అంత అద్భుతమైన చిట్కా అండి. చిటికలో స్కిన్ తెల్లగా అవ్వాలంటే ఇంతకంటే బెస్ట్ రెమెడీ ఇంకొకటి లేదు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనుకోండి, కొంతమంది అడిగారు కనుక. లేదనుకుంటే ఏదైనా పార్టీకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ముందైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ రెమెడీ అయితే మనకి గ్యాస్ మీదే స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక చిన్న పాన్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు మిల్క్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మిల్క్ వద్దు అనుకుంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేస్తే మనకి 1 నిమిషానికి ఇది మొత్తం కూడా మనకి కరిగిపోతుంది. సో మనకి 1 నిమిషం టైం అయితే పడుతుంది షుగర్ అనేది మిల్క్లో కరగడానికి. నెక్స్ట్ ఇందులో శనగపిండి అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ అనేది ఉండకూడదు. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసేయండి. సో శనగపిండి వల్ల సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, పిగ్మెంటేషన్ రిమూవ్ అవుతుంది. ఇన్స్టెంట్గా స్కిన్ అయితే చాలా క్లియర్గా బ్రైట్గా ఉంటుంది. సో మనం స్కిన్ వైట్నింగ్ రెమెడీస్ ఏది యూజ్ చేసినా శనగపిండి యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఖచ్చితంగా స్కిన్ కలర్ని లైటన్ చేయడానికి శనగపిండి అనేది పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలామంది కిచెన్లో ఉండే శనగపిండిని నెగ్లెక్ట్ చేస్తారు. తప్పకుండా యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో రెడీ అయిపోయే రెమెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి, మీ టైం మనీ రెండూ కూడా సేవ్ అవుతాయి. ఫస్ట్ టైంకి ఎవరికైనా సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఫెయిర్ అండ్ లవ్లీ అనేది యాడ్ చేయండి. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సో ఇలా ట్యూబ్స్లా ఉన్న ఓకే, లేదనుకుంటే మనకి ప్యాకెట్స్ ఉంటాయి కదా, 10 రూపీస్ ప్యాకెట్స్, అవి కూడా యాడ్ చేయొచ్చు. ఇందులో ఫెయిర్ ఎవర్ కానీ పాండ్స్ వైట్ బ్యూటీ కానీ ఎనీ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ అనేది మీ స్కిన్ తెల్లగా అవ్వడానికి ఇది వెంటనే వర్క్ అవుతుంది అనమాట. జస్ట్ ఒక 5 నిమిషాల టైం అయితే సరిపోతుంది. గోల్డెన్ గ్లో కావాలి అనుకుంటే చిటికెడు టర్మరిక్ అనేది యూజ్ చేయండి. సో నేనైతే ఫెయిర్గా మారడానికి కనుక నేను టర్మరిక్ అనేది యూజ్ చేయలేదు. మీకు గోల్డెన్ గ్లో కావాలి, బ్రైట్స్ అయినా, సో లేదు అక్క మా ఫేస్ అనేది పార్టీకి వెళ్ళినా గోల్డెన్ గ్లో కావాలి అనుకుంటే కొంచెం చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ ఫేస్ స్కిన్ కోసం చెప్తున్నాను. గోల్డెన్ గ్లో కావాలనుకుంటే మీరు పసుపు యాడ్ చేసుకోండి. సో నా ఫేస్ చూడండి, నిజంగా రీసెంట్ టైమ్స్లో నా ఫేస్ మీద నేను ఎటువంటి రెమెడీస్ చేసుకోవట్లేదు, అందరి మీద చేస్తున్నాను, నా మీద మాత్రం నేనేం చేసుకోవట్లేదు. సో దానివల్ల ఫేస్ అనేది చాలా టైర్డ్గా ట్యాన్గా అయిపోయింది. సో వర్క్ ఎక్కువగా చేయడం వల్ల మనకి టైట్నెస్ అనిపిస్తుంది. మనం రెమెడీస్ అప్లై చేయకపోవడం, కేరింగ్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే ట్యాన్ అనేది ఎక్కువ అవుతుంది. సో బయటికి వెళ్ళి వచ్చినా ఇంట్లో ఉన్నా సరే మనకి కొన్నిసార్లు సన్ ట్యాన్ అనేది తప్పదండి. సో తప్పకుండా మన స్కిన్కి మనం కేరింగ్ అనేది ఇవ్వాలి. మనం ఎంత ఎక్కువగా జ్యువెలరీ పెట్టుకున్నాం, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం, ఎంత మంచి శారీ కట్టుకున్నాం అనేది కాదు, మన ఫేస్ అనేది
ఎంత ఫెయిర్గా ఉంది, ఎంత గ్లోగా ఉంది, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అనేది కావాలండి. ఎలాంటి పార్టీకి వెళ్ళినా సరే మన ఫేస్ అనేది గ్లోగా ఉంటే మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అసలు జ్యువెలరీ పెట్టుకోపోయినా గ్లో కనపడతాం. 5 మినిట్స్ అనేది ఇది డ్రై అవ్వాలి. 5 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోతుంది. ఎక్కువ టైం అయితే అసలు పట్టదండి, జస్ట్ 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే వాటర్తో ఫేస్ మొత్తాన్ని ఒకసారి తడి చేసుకొని 2 మినిట్స్ అనేది రబ్ చేసుకోండి. సో టైం కూడా మనకి అస్సలు తీసుకోదు, వెంటనే స్కిన్ అనేది ఫేర్గా మారుతుంది. సో ఇలా రబ్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఫెయిర్నెస్ వస్తుంది, ఎక్స్ట్రా గ్లోనెస్ వస్తుంది. సో ఇది తొందరగా కూడా మనకి పోదనమాట, ఈ గ్లోనెస్ కానీ ఫెయిర్నెస్ కానీ. సో జస్ట్ మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఫేస్కి నెక్కి కూడా అప్లై చేసుకోండి. ఫేస్కి అప్లై చేసుకొని నెక్ అప్లై చేసుకోకపోతే నెక్ అనేది డార్క్గా ఉంటుంది. సో ఫేసు నెక్ కూడా రెండు ఒకటే కలర్లో ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. 2 మినిట్స్ అనేది రబ్ చేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అస్సలు యూస్ చేయొద్దు. సో మీరు 5 అవర్స్ తర్వాత అనేది యూస్ చేయొచ్చు. నైట్ ఒకవేళ చేసుకుంటే మార్నింగ్ అనేది యూస్ చేయండి. ఏదైనా పార్టీకి వెళ్తున్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకున్నప్పుడు అయితే జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని వెళ్ళండి. మీరు ఎక్స్ట్రాగా ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ కానీ సీసీ క్రీమ్ కానీ అవేవి కూడా అవసరం ఉండదు. నో మేకప్ అనమాట. జస్ట్ లిప్స్టిక్ పెట్టుకొని స్టిక్కర్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ కనపడతాం. బాయ్స్కి అయితే అవి కూడా అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. సో బిఫోర్కి ఆఫ్టర్కి నా ఫేస్ మీరు చూడొచ్చు. వాటర్తో క్లీన్ చేసుకొని జస్ట్ తుడుచుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు, కానీ బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. స్కిన్ అయితే చాలా ఫేర్గా చాలా గ్లోగా ఉంది. నేను చేసిన మ్యాజిక్ లేదు, రెమెడీ చేసిన మ్యాజిక్ తప్ప. ఈ మ్యాజిక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే ఫస్ట్ టైంకి మీ స్కిన్ తెల్లగా మారుతుంది. కష్టపడకుండా ఖర్చు లేకుండా స్కిన్ మొత్తం కూడా 5 నిమిషాల్లో తెల్లగా మారిపోతుంది. మన దగ్గర స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ఏమన్నా యూజ్ చేయొచ్చు. ఫాన్స్ వైట్ బ్యూటీ కానీ ఫేర్ అండ్ లవ్లీ కానీ ఫేర్ ఎవర్ కానీ మీకు నచ్చిన ఇంకా ఏదైనా స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఉన్నా సరిపోతుంది అనమాట. జస్ట్ ఇలా తయారు చేసుకొని అలా అప్లై చేసేయండి. ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా ఫేర్గా మారుతుంది. సో పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకున్న డీటాన్ చేయించుకున్న అవి కూడా ఇన్స్టెంటేనండి, పర్మనెంట్ కాదు. వాటికి ఏంటంటే మనం వేలుకు వేలు ఖర్చు పెట్టాలి. 2,000, 3,000, 4,000, 5,000 ఇలా మనకి చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. అలా కాకుండా ఇంట్లో ఈ చిన్న చిట్కా అనేది ఫాలో అయితే స్కిన్ చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది. సో పెద్ద పెద్ద ఫంక్షన్స్కైనా సరే ఈ చిన్న టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మన ఫేస్లో ఆ గ్లో లేకపోతే మనం ఎంత మంచి శారీ డ్రెస్ వేసుకున్నా సరే ఇలా ఫేస్ అనేది డల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏమైంది అని అందరూ అడుగుతారు. సో బాయ్స్ అయినా ట్రై చేయొచ్చు, గర్ల్స్ అయినా ట్రై చేయొచ్చు, ఎవరైనా ట్రై చేయొచ్చు. మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో అక్క బాయ్స్ ట్రై చేయొచ్చు అని అడుగుతారు. మీరు ఎవరైనా ట్రై చేయండి. ఫస్ట్ టైంకే స్కిన్ అనేది ఖచ్చితంగా తెల్లగా మారుతుంది. 100కి 200% వర్కింగ్ రెమెడీ. తప్పకుండా ట్రై చేసి ఇప్పుడే మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చాలామంది రెమెడీస్ ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. ఫీడ్బ్యాక్ చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట, వాళ్ళు కూడా ట్రై చేయడానికి. మీలో ఎవరైనా ఏదైనా రెమెడీ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.